ప్రకృతి ఓడిలో ఆధునిక పద్ధతులతో నిర్వహిస్తున్న ఒక ఆదర్శ పొట్టేళ్ల ఫామ్కు స్వాగతం. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని చరక ఫామ్. ఈ ఫామ్ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం ముగ్దంపల్లి వెళ్లే మార్గంలో ఇందిరమ్మ కాలనీ దాటిన తర్వాత ఎడమవైపు 200 మీటర్ల దూరంలో ఉంది. నమస్తే, నేను మీ శివ. యాక్చువల్లీ మనం ఇంతసేపు చెప్పుకున్నట్టు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం చరక ఫామ్లో ఉన్నాం. మనము ప్రస్తుతం మాజీ ఎంపీటీసీ గోలి నరేందర్ రెడ్డి గారి చరక ఫామ్ హౌస్లో ఉన్నాం. చరక ఫామ్ హౌస్ నిర్వహించడానికి, అదేవిధంగా దీన్ని ప్రస్తుతం రన్ చేయడానికి ఆయన ప్రధాన తీసుకున్న చర్యలు ఏంటి, అసలు దీన్ని రన్ చేయడానికి ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని అన్నతో అడిగి తెలుసుకున్నాం. అన్న నమస్తే. నమస్తే శివ. అన్న బాగున్నారన్న? బాగున్నా శివ. నిజంగా కంగ్రాచులేషన్స్ అన్న. చాలా రోజుల నుంచి ఈ ఫీల్డ్లో ఉండి ఇక్కడ బాగా ఎస్టాబ్లిషన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు నూతనంగా కూడా నూతనంగానే కాదు, 2 సంవత్సరాల నుంచి మీరు చూసుకున్నట్టయితే మీరు రన్ చేస్తారని చెప్పి తెలిసింది. నేను కూడా రీసెర్చ్ చేశాను. అన్న ఎట్లా ఉందన్న వాస్తవానికి ఏంటంటే దీని మీద ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు చరక ఫామ్ని అని పెట్టడానికి నిర్వహించడానికి గల కారణం ఏంటి, దీన్ని ముఖ్య ఉద్దేశము, లేకుంటే మీరు రన్ చేయడానికి వ్యాపారం నిమిత్తం అనుకోవచ్చు, దాంతోపాటు ఇక్కడ మీరు ఇంత పెద్ద స్థాయిలో ఒక బిజినెస్ రన్ చేయడానికి ఎలా చూసుకోవచ్చు అన్న? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ శివ. థ్యాంక్ యూ. నేను చరక ఫార్మ్స్ అనేది గత 15 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినాను. కాకపోతే షీప్ తోటి కాకుండా కౌస్ తోటి స్టార్ట్ చేసినాం. యాక్చువల్గా మంచి నాణ్యతమైన పాలు ఇవ్వాలి కస్టమర్స్ అని చెప్పి మంచి ఉద్దేశంతో 15 సంవత్సరాల క్రితం చరక అగ్రికల్చర్ ఫార్మ్స్ అని చెప్పి ఒక ఫార్మ్ పెట్టుకొని మేము స్టార్ట్ చేసి హైదరాబాద్కు పాలు సప్లై చేయడం స్టార్ట్ చేసినాము. ఆ తర్వాత కరోనాలో మాకు బాగా ఇబ్బంది అయింది. హైదరాబాద్కు మేము డైరెక్ట్ సప్లై చేయడం వల్ల అక్కడ మా డెలివరీ బాయ్స్ డోర్ టు డోర్ డెలివరీ చేయలేకపోయినారు. అప్పుడున్న ఇబ్బందులు అందరికీ తెలిసిందే కదా. దాంతో మాది 1500 లీటర్లు సప్లై ఉంటుండే. 1500 లీటర్లు మేము డోర్ డెలివరీ ఇచ్చేది. ఆ తర్వాత కరోనాలో 1500 1000కి వచ్చింది, 1000 500కి వచ్చింది. ఆ తర్వాత రన్ చేయడం ఇబ్బంది అన్నట్టుగా ఎక్స్పెన్సివ్ అవుతున్నది. ఎందుకంటే 1500కైనా అదే వర్క్, 500కైనా అదే వర్క్ కాస్ట్ ఎక్కువ అయిపోయేసరికి ఆవులన్నీ మేము కూడా తగ్గించి బయట రేట్ రాదు, బయట కేంద్రాలలో పోస్తే సరైన రేట్ రాదు, దానా ఖర్చులు, లేబర్ కాస్ట్ ఇవన్నీ ఎక్కువ అయిపోవడం వల్ల డైరీ కొంచెం తగ్గించుకుంటూ వచ్చిన తర్వాత మా దగ్గర గ్రాస్ ఉన్నది, ఎక్స్ట్రా గ్రాస్ ఉన్నది. ఫార్మర్స్ తోటి కూడా బయట గ్రాస్ పెట్టించినాం. అది అట్లాగే మేము ఆ గ్రాస్ని ఏం చేసినాం, తర్వాత ఈ గడ్డి మిగిలిపోతుందని చెప్పి గోశాలలకు సప్లై చేయడం స్టార్ట్ చేసినాం. ఇప్పుడు డైరీ ఫామ్ ప్లస్ గోశాలలకు గడ్డి సప్లై చేయడము పెట్టినాము. రైతులకు కూడా ఇబ్బంది లేకుండా వరితోటి కూడా ఇబ్బంది అవుతుంది. నేను గత 7-8 సంవత్సరాల నుంచి రైతులతో మన బీబీనగర్ మండలంలో దాదాపు ఒక 100 ఎకరాలలో సూపర్ నేపియర్ గ్రాసు రైతులతోటి పెట్టించి నేను బైబ్యాక్ తీసుకుంటున్నాను. ఓకేనా? ఒక్కొక్క ఫార్మర్ 10 ఎకరాలు, 15 ఎకరాలు, 20 ఎకరాలు పెట్టిన ఫార్మర్స్ కూడా ఉన్నారు. దానికి తోడు నాది మా సొంత వ్యవసాయ క్షేత్రం ఇది 40 ఎకరాలు. 40 ఎకరాలలో గ్రాస్ ఎస్టాబ్లిషన్ చేసి ఉన్నది. ఇందులోనే మా డైరీ ఫామ్ అండ్ షీప్ ఫామ్ నడిపిస్తారు. నిజంగా చరక అని తీసుకోవడానికి అంటే ఏందన్నా దీని మీద ఏమైనా చరక అనేది ఫస్ట్ మేము తీసుకోవడానికి కారణం ఏంటంటే చరక మహర్షి. చరక మహర్షి అప్పుడు ఆవుల గోమాతలో ఆ పాలలో ఏమేమి దాగున్నాయి అని చెప్పి జనాలకి తెలియజేసింది చరక మహర్షి. ప్రకృతి సంబంధించిన ప్రకృతి. అందుకని చెప్పి ఆ నేమ్ అప్పుడు ఎంచుకోవడం జరిగింది. అదే నేమ్ అట్లే మేము కంటిన్యూ చేస్తున్నాం. అయితే ఈ షీప్ ఫామ్ వరకు వస్తే గత 3 సంవత్సరాల క్రితం మా దగ్గర గ్రాస్ ఉన్నది, షెడ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆవుల కోసం వేసుకున్న ఐడియా ఎక్కడి నుంచి పుట్టింది అసలు? అదే చెప్తున్నాను కదా. ఆ ఆవులు తగ్గిపోవడం వల్ల క్వాంటిటీ తీసేసినాం కాబట్టి షెడ్స్ ఖాళీగా ఉన్నాయని చెప్పి మేము ఫస్ట్ ఇది ఏం చేద్దాం, మన దగ్గర గ్రాస్ ఉన్నది, లేబర్ ఉన్నారు, షెడ్స్ ఉన్నాయి అని చెప్పి ఫస్ట్ మేకలు తీసుకురావడం జరిగింది. బ్రీడింగ్ ఫామ్ మెయింటైన్ చేద్దామని చెప్పి మేకలు ఒక 300 మేకలు తీసుకొచ్చినాం. లోకల్ మార్కెట్లలో తీసుకొచ్చిన తర్వాత బాగా ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే మాకు మేకల మీద అవగాహన లేదు.
ఫస్ట్ ఆఫ్ ఆల్. బ్రీడింగ్ ఫామ్ కాబట్టి పిల్లల్ని కేర్ చేయాలి. మా దగ్గర పిల్లలు పుడుతున్నాయి, పిల్లలు సరిగా మేము కేర్ చేయలేకపోతున్నాం. యాదవ్ సోదరుల కంటే వాళ్ళకు అనుభవం ఉంటుంది కాబట్టి వాటికి ఫీడింగ్ చేసేది ఏందనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. ప్లస్ ఇంకొకటి మేక అనేది బాగా బయట తిరిగి మెసేజ్, దానికి ఎంతసేపు వివిధ రకాల ఆకులు బయట తిరగడం, మనం షెడ్ లో పెట్టి ఒక 2-3 రకాల గ్రాసులే ఇస్తున్నాం కాబట్టి అవి బక్కకు కావడము, చనిపోవడము, పాలు లేకపోవడం, పిల్లలు చనిపోవడం బాగా ఇబ్బందులు వచ్చినాయి. ఇది మనం మెయింటైన్ చేయలేమని చెప్పి మేకలు మొత్తం తీసేసి అప్పుడు 2 years బ్యాక్ పొట్టేళ్ళు తీసుకుని ఎక్కడ పుట్టిందని ఐడియా ఎక్కడ వచ్చింది అసలు? అంటే మేము యూట్యూబ్ లో సెర్చ్ చేస్తుంటే అసలు వీటికి ప్రాబ్లమ్స్ కోసం అసలు ఏంది ఇట్లా అవుతున్నాయి అని చెప్పి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తుంటే చాలా మంది అది చెప్పినారు, మేకలు షెడ్ కి సెట్ కావు, షెడ్ లో మనం స్టాల్ ఫీడింగ్ చేయాలనుకుంటే గొర్రె పొట్టేలు బెస్ట్ అని చెప్పి. గొర్రె పొట్టేలు కానీ గొర్రెలు కానీ, వాళ్ళ గొర్రెలు అంటే మాకు మళ్ళీ భయం అనిపించింది. గొర్రెలు తెచ్చినాం అనుకోండి మళ్ళీ వాటిని కేర్ చేయాలంటే బేబీ కేరింగ్ అనేది మనతో కాదు. అందుకని అవన్నీ రిస్కులు ఎందుకు, పొట్టేలు తీసుకొచ్చి సేల్ చేద్దాము, మన బీబీనగర్ దగ్గరలో, టౌన్ కి దగ్గరలో ఉన్నాం కదా, మార్కెట్ చేసుకోవచ్చు, ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు. నిర్వహించి అసలు వాస్తవానికి ఇది యాక్చువల్ గా ఈ 15 years నుంచి మేము ఫామ్ మెయింటైన్ చేస్తాం. కానీ షీప్ ఫామ్ కి వచ్చేసి 2 years అయిపోయింది. షీప్ ఫామ్ కు 2 years అయిపోయింది. మేము ఫస్ట్ తేవడం 100 పొట్టేలతో స్టార్ట్ చేసినాం. స్టిల్ ప్రజెంట్ ఇప్పుడు మన దగ్గర 250 పొట్టేలు ఉన్నాయి. 250 పొట్టేలు అంటే 100 అట్లా తీసుకొస్తున్నాం. ఒకేసారి తీసుకురాకుండా 100 3 నెలలు తీసుకొచ్చిన తర్వాత 3 నెలల్లో స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. అలా చాలా మంది ఏంటి అని అంటే బయట రాష్ట్రాల నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ దిగుమతి చేసి దాన్ని బాగా ఏం చేస్తారు, బిజినెస్ చేస్తూ ఉంటారు. కానీ మీ ప్రత్యేకత ఏంటన్నా నిజంగా ఇక్కడ గొర్రెలు అంటే మీ పొట్టేలు తీసుకురావడానికి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఏంటి అసలు? మెయిన్ గా బ్రీడ్స్ వచ్చేసేసి మన తెలంగాణ బ్రీడ్స్ మీటే చాలా బాగుంటుంది. అవును, మనం బయట మార్కెట్లలో తీసుకొచ్చే నార్త్ ఇండియన్ నుండి తీసుకొస్తారు. అవి ఎట్లున్నాయి తెలియదు, వాటికి ఏం రోగాలు ఉన్నాయి తెలియదు, వాటి మీట్ ఎట్లుంటుంది అనేది మనం అందరం ఆల్రెడీ టేస్ట్ చేసినాం. కానీ మన తెలంగాణ షీప్ కి, మన తెలంగాణ గోట్ టేస్ట్ చాలా బాగుంటుంది. మీట్ టేస్ట్ బాగుంటుంది. బిర్యానీ కూడా ఎక్సలెంట్ గా టేస్ట్ అవుతుంది. నీకు నార్త్ ఇండియన్ షీప్స్, గోట్స్ కి మన దానికి ఉన్న మేజర్ తేడానే అది. మన తెలంగాణవి టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి. మేము తీసుకురావడం ఏంటంటే బయట మార్కెట్లలో కాకుండా మన చుట్టుపక్కల ఉండే యాదవ్ సోదరుల దగ్గర గుంపులు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర సెలెక్టెడ్గా మంచిగా ఉన్న షీప్స్ మేము సెలెక్షన్ చేసుకొని 20-30 ఎవరో దగ్గర ఎన్ని ఉంటాయో అవి తీసుకొని మేము షెడ్లో పెట్టుకొని 3 months డెవలప్ చేసి వాటిని 3 months వాళ్ళు దానికి ప్రికాషన్స్ ఏమేమి తీసుకుంటారని అప్పుడప్పుడే తల్లి దగ్గర నుండి పాలు మారుతుంటాయి. ఆ స్టేజ్లో మనం తీసుకొస్తాం. గడ్డి కూడా సరిగా వాటికి అలవాటు ఉండదు, ఏదో కొద్దిగా తింటుంటాయి. మనం తీసుకురాగానే ఫస్ట్ అవి ఏమైతాయి, పాలు ఉండవు. మనం పాలు పెట్టాం, గ్రాసు, దానా ఈ రెండింటి మీద మనం వాటిని గ్రోత్ చేస్తాం. కాబట్టి వాటి ఫస్ట్ రాగానే ఒక 1 day ఓన్లీ గ్రాస్ అండ్ దానా కూడా కొద్దిగా తిన కాబట్టి ఏదో కొద్దిగా వాటి ముందేస్తాం. చాపింగ్ చేసిన గ్రాస్ ఒక రోజు వేస్తాం. అవి కొద్దిగా తినడం స్టార్ట్ చేసిన తర్వాత ఇమ్యూనో బూస్టర్ ఇస్తాం. ఓకే, స్ట్రెంత్ కోసం వాటికి రెసిస్టెంట్ తగ్గకుండా ఇమ్యూనో బూస్టర్ ఒక 2 days ఇమ్యూనో బూస్టర్ తాగిపిస్తాం. ఇమ్యూనో బూస్టర్ తాగిపించిన తర్వాత కొంచెం ఫీడింగ్ ఇంటెక్ ఎక్కువ తీసుకుంటుంటే అప్పుడు ఇమీడియట్గా లివర్ టానిక్ యూజ్ చేస్తాం. 3 days లివర్ టానిక్ ఇస్తాం. లివర్ టానిక్ ఇచ్చిన తర్వాత వాటికి ఎంబడే డివార్మింగ్ చేస్తాం. ఓకే, డివార్మింగ్ చేస్తాం. ఎందుకంటే మనం ఎంత ఫీడింగ్ ఇచ్చినా కానీ వాటి లోపల వామ్స్ ఉంటాయి కాబట్టి వామ్స్ పోతేనే అవి గ్రోత్ వస్తాయి. అందుకని డివార్మింగ్ చేస్తాం. ఓకే, డివార్మింగ్ చేయడం వల్ల ఏమైపోతుంది అంటే యానిమల్ కొంచెం వీక్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఒక 2 days లివర్ టానిక్, ఇమ్యూనో బూస్టర్ ఒక 1 day ఇచ్చిన తర్వాత వ్యాక్సినేషన్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తాం. వ్యాక్సినేషన్ ఏంటంటే జనరల్ గా వ్యాక్సినేషన్స్ సీజన్ వారీగా చాలా వ్యాక్సినేషన్స్ ఉంటాయి. మేము ఇచ్చేది మాత్రం ఓన్లీ పీపీఆర్ ఒకటే. పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలు ఫుడ్ బాగా తీసుకుంటున్నట్టు ఈ లోపు ఒక 10 రోజులు 15 రోజుల తర్వాత ఆ పిల్లలు బాగా తింటున్న తర్వాత పీపీఆర్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రకృతి సంబంధించిన లేదు. ఓన్లీ పీపీఆర్ వ్యాక్సినేషన్ చేస్తాం. పీపీఆర్ వ్యాక్సినేషన్ చేసి జనరల్ గా కాల్షియం మినరల్ మిక్చర్ అనేది ఫీడ్ లో ఇస్తాం వాటికి బలం రావడానికి. దానా మా పొలంలో వండిన గడ్డి, ఆ గడ్డి కూడా మేము ప్రత్యేకంగా ఏంటంటే డైరెక్ట్ గడ్డి వేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ లో మేము కొంచెం ఇబ్బంది పడ్డాం. గడ్డి 365 days ఒకే స్టేజ్ లో ఉండదు. ఓకే, అవును, కొంచెం ఒకసారి లేతగా ఉంటుంది, ఒకసారి కొంచెం ముదురుతుంది, కొంచెం మారుతుంది. వీటికి ఏంటంటే రూమన్ pH మెయింటైన్ చేయాలంటే కంపల్సరీ మనం ఒకే లెవెల్ మ్యాచర్ ఉన్నది ఇవ్వాలి. అట్లాంటప్పుడు మేము గడ్డిని కటింగ్ చేసి సైలేజ్ చేస్తున్నాం. ఓకే, సైలేజ్ అంటే మాగుడు గడ్డి.
బయట మనకు మార్కెట్ లో దొరుకుతుంది. దాన్ని రకరకాల గ్రాసెస్ తోటి చేయొచ్చు. బయట మీరే పద్ధతిలో చేస్తారన్న దాన్ని? మేము డ్రమ్ లో చేస్తున్నాం. ఓకే. మేము డ్రమ్ లో, మిషనరీ అవసరం లేదు మా ఫామ్ కే కాబట్టి డ్రమ్ లో చేస్తున్నాం. 200 kgs డ్రమ్ ఉంటది కదా, డ్రమ్ లో చేస్తున్నాం. నియోస్పార్క్ వాళ్ళది కల్చర్ ఉంటుంది, కల్చర్ వేసేస్తే ఫర్మెంటేషన్ అవుతుంది, న్యూట్రిషన్ వాల్యూస్ పెరిగిపోతాయి. ఆ గడ్డి కూడా ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది, టేస్ట్ కూడా ఒకేలాగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి తొందరగా అడాక్ట్ అవుతాయి. పిల్లలు కూడా తినడానికి స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఓకే. మంచి ఫ్రూట్స్ ఫ్లేవర్ స్మెల్ వస్తుంది కాబట్టి బాగా తింటాయి, పిల్లలు కూడా బాగా తింటాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆ గడ్డి లోపల ఉన్న మ్యాచర్ అనేది ఎప్పుడు ఒకే లెవెల్లో మెయింటైన్ అవుతుంది. ఈ మెయిన్గా డైరెక్ట్ గ్రాస్ చేయడానికి దీనికి మెయిన్ కారణం అదే. ఆ డైరెక్ట్ గ్రాస్ చేస్తే ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి పిల్లలు పారుతుంటాయి, ఎక్కువ పారుతుంటాయి, ఇబ్బంది పడుతుంటాయి. అందుకని ఇట్లా ఈ రకంగా మెయింటైన్ చేయడం వల్ల పిల్లలు యాక్టివ్గా ఉంటే బాగా తింటాయి, ఇబ్బందులు రావు. వాటి యాక్టివిటీని కానీ బరువును కానీ మీరు తీసుకునే ప్రికాషన్స్ ఏంటన్నా అసలు నిజంగా? అంటే మీకు నిజంగా గ్రోత్ వచ్చింది, దీన్ని ఎట్లా మీరు చెక్ చేస్తారు? ఫస్ట్ 15 days అయితే ఎటువంటి గ్రోత్ రాదు, ఇంకొంచెం లాస్ అవుతుంది తప్పించి గ్రోత్ అయితే రాదు. యావరేజ్ మెయింటైన్ అవుతుంది ఫస్ట్ 10 to 15 days. ఎందుకంటే బయట నుండి వస్తాయి కాబట్టి మన దగ్గర ఫీడింగ్ అలవాటు పడి ఫీడింగ్ తీసుకొని వాటికి డైజెషన్ అయ్యి అవన్నీ కావడంలో 15 days ఇది దీంట్లోనే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ మేము వచ్చిన తర్వాత ఒక 10 సెలెక్టెడ్ పిల్లలు తీసుకొని మేము కాంటా వేసుకొని వెయిట్ రాసి పెట్టుకుంటాం, డే టు వెయిట్ రాసి పెట్టుకుంటాం, బుక్లో రాసి పెట్టుకుని అవి 15 days తర్వాత మళ్ళీ వెయిట్ చేసిన తర్వాత మా పిల్లలు వచ్చిన 15 days తర్వాత రాసుకుంటాం. ఆ 15 days తర్వాత మళ్ళీ అవి చెక్ చేసుకుంటాం. ఎంత స్టేజ్లో మీరు చేస్తారన్న? స్టేజెస్ మేము తెచ్చేది 18 kgs 19 kgs లైవ్ వెయిట్ ఉన్నది, బిలో 20, 18 kgs నుంచి 20 kgs ఆ వెయిట్ లోనే తీసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే తక్కువకి వస్తున్నాయి అని చెప్పి చిన్న పిల్లలు తీసుకుంటారు. చిన్న పిల్లలు మన దగ్గర బతకవు, ఎందుకంటే పాలు తాగే స్టేజ్లో పాలు తాగకుండా తల్లికి వెళ్ళి వేరు చేసి మనం ఎన్ని ఫీడింగ్స్ ఇచ్చినా ఫీడింగ్ తిన్నా కానీ వాటికి అరగదు. ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా ఏది ఇచ్చినా మనం వాటి దగ్గరికి వెళ్ళి తెచ్చుకొని అనవసరంగా వాళ్ళని చంపుకోవడం తప్పించి ఉపయోగం ఏం లేదు. మనం లాస్ అవ్వడం, వాటిని చంపుకోవడం తప్పించి వేరే ఏం ఉండదు. అందుకని మంచి పిల్లలు, యాక్టివ్గా ఉన్న పిల్లలు, బలంగా ఉన్న పిల్లలు 15 kgల పైన ఉండాలి, మినిమం 17-18 kgలు ఉండాలి. 20 kgల వరకు మనం చూస్తే తెలిసిపోతుంది, పిల్లల సైజు అవన్నీ చూస్తే తెలిసిపోతుంది. 20 kg లైవ్ వెయిట్ ఉన్నాయి తీసుకుంటే మన దగ్గర తొందరగా ఇంప్రూవ్ అయితే, ఎందుకంటే 20 kg లైవ్ వెయిట్ వచ్చే వరకు వాటి గడ్డి కూడా అలవాటు పడి ఉంటుంది కాబట్టి వాటికి ఆల్రెడీ డైజెషన్ లోపల ఇంప్రూవ్ అయి ఉంటుంది కాబట్టి మన దగ్గర తొందరగా గడ్డి తీసుకుంటాయి. తిన్న గడ్డి కూడా వాటికి జీర్ణం చేసుకోవడంలో వాటికి రెసిస్టెన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఆ స్టేజ్లో తీసుకోవడమే బెస్ట్. ధర అసలు నిజంగా ఏంటంటే ప్రైస్, చాలా మంది ఏంటంటే ప్రైస్ విషయంలోనే ఇంత చేస్తున్నారు కదా, ప్రైస్ విషయంలో కొంచెం తడబడుతూ ఉంటారు. మీరు ఎట్లా నిర్ణయిస్తున్నారు? ప్రైస్ ఎంత ఉంటుంది ఇక్కడ? కస్టమర్కి ఇవ్వడం ప్రైజా? అవును, కస్టమర్కి ఇచ్చే ప్రైజ్ ఏంటంటే కస్టమర్కు మెయిన్గా కస్టమర్ని కాపాడుకోవాలి. అవును, మేము చాలా చూస్తున్నాం, మార్కెట్లలో చూస్తున్నాం, ఎన్నో వందల రకాల మోసాలు చేస్తుంటారు మార్కెట్లలో. చాలా మంది డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవడం వల్ల మేము ఇచ్చేది ఏంటంటే కస్టమర్కి బెనిఫిట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి బ్రీడు, మంచి హెల్దీ ఫుడ్ ఇవ్వడం మా కాన్సెప్ట్ లాస్ట్ 15 years నుంచి కూడా. మంచిగా యాక్టివ్గా ఉన్న పిల్లల్ని మేము ఎప్పుడైనా 3 ఉంటాయి. ఫస్ట్ తీసుకొచ్చిన ఒక దాంట్లో ఒక స్టేజ్లో ఉంటాయి, సెకండ్ అవి కొంచెం ఇంప్రూవ్ కాగానే ఇంకో బ్యాచ్ రాగానే అవి ఇంకో షెడ్లకు పంపిస్తాం. మేము మార్కెట్కి ఏవైతే వేయాలనుకుంటున్నామో సెలెక్టెడ్ చేసేసి అన్ని మంచిగా వెయిట్ వచ్చినాయి అనేసి అవి ఒక సపరేట్ బ్యాచ్ ఉంటుంది. అందులో నుండి మేము వచ్చిన కస్టమర్కి ఇస్తుంటాము. వాళ్ళకు ప్రైస్ విషయానికి వస్తే మేము 430 rupees లైవ్ లాగా ఇస్తున్నాం. ఓకే, చాలా తక్కువ. ఒక పిల్ల తీసుకొని, 2 పిల్లలు తీసుకొని, 3 పిల్లలు తీసుకొని మినిమం ఒక 25 kgs లైవ్ వెయిట్ ఉంటే వాళ్ళకు కూడా మటన్ మంచిగా వస్తుంది, బోన్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది, వేస్టేజ్ తక్కువ పోతుంది. మనము 20 kgs 25 kgs లోపు తీసుకున్నది అయితే మనకు 50% రాదు. మనం 25 kgs నుండి పైన తీసుకున్నది అంటే 50% మీట్ వస్తుంది. సపోజ్ మనము 25 kg లైవ్ తీసుకున్నాం అనుకోండి, 12.5 kg మటన్ వస్తుంది, 12.5 kg వేస్ట్ పోతుంది. అదే 25 kgs లోపు తీసుకున్నాం అనుకోండి మనకు 45% వస్తుంది. అవును, ఎందుకంటే దాని లోపల మీట్ పర్సెంటేజ్ అనేది పెరిగిపోతుంది. మీట్ పర్సెంటేజ్ అనేది మజిల్ వెయిట్ రాదు కాబట్టి తక్కువ వస్తుంది, వేస్టేజ్ ఎక్కువ అవుతుంది. అందుకని మనకు 25 నుంచి 30 kgs తీసుకుంటే మజిల్ వెయిట్ మంచిగా ఉంటుంది, మజిల్ వెయిట్ పెరుగుతుంది కాబట్టి మీట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకు బయట ఫార్మర్ దగ్గరికి మన దగ్గరికి తేడా ఉంటుంది. మనము ఇచ్చే ఫీడింగ్ మంచి క్వాలిటీ ఫీడింగ్ ఇస్తాం, యానిమల్ స్ట్రెస్ ఉండదు, ఒకే దగ్గర ఉంటుంది కాబట్టి మళ్ళీ టైం టు టైం ఫీడింగ్ ఇస్తాం. మేము ఇచ్చే మినరల్స్, ఫీడ్ గ్రేడ్ అవన్నీ మంచిగా చూసుకుంటాం కాబట్టి ఇబ్బంది ఉండదు. అదే ఫార్మర్ దగ్గర ఏమైందంటే ఫార్మరు సీజన్ వైజ్గా ఒకసారి గడ్డి సరిగా దొరుకుతుంది, దొరకదు, నానా ఇబ్బందులు పడుతున్నారు ఫార్మర్స్. ఇప్పుడు జూన్ మంత్ అయిపోయింది, ఇంతవరకు మా మండలంలో ఒక వర్షం కూడా లేదు. యాదవ్ సోదరులు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చేయాలి ఏందనేది చాలా ఇబ్బందులు ఉన్నారు. అయితే మీట్ విషయంలోకి వచ్చేసరికి
పొద్దున్న లేచిన తర్వాత దాదాపు ఒక 10 కిలోమీటర్లు తిరుగుతాయి అవి. అవును, గడ్డి కోసం ఎక్కడెక్కడో తిరుగుతాయి. 8 నుంచి 10 కిలోమీటర్లు తిరుగుతాయి. తిరిగే వరకు ఏంటంటే ఆ తినేది సగం ఎనర్జీ లాస్లోనే క్యాలరీస్ వెళ్ళిపోతుంది. మన షెడ్లో ఉన్నది అట్లా కాదు కదా, తిన్నట్టు అది ఎనర్జీ ఫీడింగ్ మంచిగా తీసుకుంటుంది. పిల్ల స్ట్రెస్ కాదు, అలసిపోదు, బాగుంటుంది, యాక్టివ్గా ఉంటుంది. పిల్లలు బలంగా ఉంటాయి. అదే బయట పిల్లలు చూసుకుంటే ఏంటంటే ఇంత ఉండవు. నీకు మీట్ విషయంలో వచ్చే వరకులో కూడా మన ఫామ్లో తీసుకున్న షీప్స్కి బోన్ పర్సెంటేజ్ అనేది 20% దాటదు. ఒక కేజీ మటన్ తీసుకుంటే అందులో 200 గ్రామ్స్ కంటే తక్కువే ఉంటుంది కానీ ఎక్కువ ఉండదు. నీకు 800 గ్రామ్స్ అందులో మటనే ఉంటుంది, 200 గ్రామ్స్ బోన్ ఉంటుంది. అదే నీకు బయట తీసుకున్నది ఏంటంటే వాటికి కొంచెం బోన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. పిల్లలు బాగుంటాయి అవి తిరుగుతాయి కాబట్టి అందులో మజిల్ వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి బోన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. అక్కడ మెయిన్గా గమనించాలి. ఇది మెయిన్గా ఈ మటన్ అనేది టెండర్గా ఉండడానికి కారణం అదే. దీంతో బిర్యానీకి పర్ఫెక్ట్ వస్తుంది మనకు తీసుకోవడానికి. వాస్తవానికి మీరు అంటే నిజంగా ఒకవేళ కస్టమర్ డైరెక్ట్ ఇక్కడ రావడానికి మేము చెప్పినట్టుగా ఆఫర్స్ కానీ మీరు ఏమైనా నిర్ణయిస్తారా? నిజంగా ఆఫర్స్ ఇస్తారా? ఎట్లా 100% ఇస్తారు. 100% ఇస్తాం. ఎందుకంటే మనం ఓన్గా కస్టమర్కే ఇస్తున్నాం కాబట్టి మధ్యలో దళారీలను తీసేయాలన్న ఉద్దేశంతో మనం ఇదంతా చేస్తాం. మేము ఫస్ట్లో తీసుకున్నప్పుడు ఏంటంటే మార్కెట్ చేయలేదు. ఫస్ట్ తెచ్చిన అమ్మాలనుకుంటే ఎవరో వస్తారు, లాట్గా అడుగుతారు. లాట్గా అడిగి తక్కువకు తీసుకోపోవడం. అది తీసుకోపోయినట్టే మేము బక్రీద్ అప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మొన్న బక్రీద్కి నేను 150 పిల్లలు అమ్మిన. 150 పిల్లలు ఒక పర్సన్ వచ్చి మాట్లాడుకొని అందులో ఇక్కడే పెట్టిండు. ఒక వారం రోజుల ముందు వచ్చి నా దగ్గర మాట్లాడుకున్నాడు. ఒక 1 lakh అడ్వాన్స్ ఇచ్చిండు. అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళకుండే కస్టమర్స్ ఉంటారు కదా, అంటే వాళ్ళు ఏదో బల్క్గా అమ్ముకుంటున్న తీసుకొచ్చి మా దగ్గరే ఒక యానిమల్కి 1000 రూపాయలు ఎక్కువతో అమ్ముకున్నారు. వారం రోజులు 1,50,000 రూపాయలకి 50 పిల్లలు, ఒకరికి 50, ఒకరికి 1,60,000 రూపాయలు ఆయనకి ఇన్కమ్ వచ్చింది. ఫీడింగ్ అంతా వారం రోజులు మా దగ్గరనే ఉన్నాయి, మేమే ఫీడింగ్ చేసినాం. అదే కస్టమర్ రాగానే తీసుకొచ్చిండు, చూపించండి, 50 పిల్లలు పంపించేసేసిండు. అట్లా అప్పటి నుండి మేము అనుకున్నామంటే కస్టమర్కు మనం మంచి ప్రైస్లో ఇవ్వాలి, మనకు కూడా మంచి ప్రైస్ రావాలి. ఇంత పెడుతున్నాం కాబట్టి మనకు కూడా ఖర్చులు వెళ్ళలేగా. ఆ ఉద్దేశంతో డైరెక్ట్ మనం కస్టమర్కే ఇవ్వాలన్న ఉద్దేశంతో, కస్టమర్లో మార్కెట్లో వెళ్ళిపోవాలన్న థాట్ తోటి ముందుకెళ్తున్నాం. వస్తాం. తెలంగాణలో ఏంటంటే బాగా ఏంటంటే ఏదైనా కొనుక్కున్న దగ్గరనే వాళ్ళు కొట్టిస్తారని చెప్పేసి చాలా మందికి తెలియకుండా ఉంటుంది. రైట్, కరెక్ట్. ఈ ఆఫర్ మీ దగ్గర విన్నా నేను. వాస్తవానికి ఏంటి అసలు దాని గురించి ఏంటంటే ఇప్పుడు కస్టమర్ తీసుకుపోయి ఎక్కడ చేయాలి అనేది ఒక చిన్న ఇబ్బంది భయం ఉంటుంది. అవును. ఒకవేళ కస్టమర్ ఇప్పుడు వాళ్ళు 2-3 తీసుకొని వాళ్ళకి ఎక్కడ కట్ చేయాలి, ఇంటి దగ్గర ప్లేస్ ఉండదు, పక్క వాళ్ళతో డిస్టర్బెన్స్, వీళ్ళ కటింగ్ చేసే వాళ్ళు కూడా దొరకరు. అట్లాంటి వాళ్ళకు ఇక్కడే కటింగ్ చేసుకోవడానికి ప్లేస్ ప్రొవైడ్ చేస్తాము. ఆ కటింగ్ చేసే వాళ్ళని కూడా ప్రొవైడ్ చేసి ఇస్తాం. ఒకవేళ కాదనుకుంటే ఇంకొక ఆఫర్ కూడా మేము ఏం పెట్టినామంటే, ఇవన్నీ రిస్క్ ఎందుకు రా నాయన అనుకుంటే వాళ్ళు వచ్చి డైరెక్ట్ పిల్లని వెయిట్ చేసుకుంటే మేము దాన్ని 450 రూపీస్ పర్ కేజీ లైవ్ లాగా పెట్టినాం. సూపర్. 430 రూపీస్ ఏమో డైరెక్ట్ పిల్లలు తీసుకుపోవడానికి, 450 రూపీస్ ఏమో మేము డ్రెస్సింగ్ చేసి ఇచ్చేసేస్తాం. వాళ్ళకి ఏం లేదా, కాంటా పెడతారు, లైవ్ వెయిట్ చేస్తారు. 30 కేజీలు వచ్చింది అనుకోండి, 450 లాగా మనకి ఇచ్చేసేస్తే డైరెక్ట్ మనమే డ్రెస్సింగ్ చేసి మటన్ ఇచ్చేసేస్తాం. ఇబ్బంది ఉండదు, ఇంక ఇక్కడే కటింగ్ అయిపోతుంది. వాళ్ళు వచ్చి చూసుకున్నారంటే ఒక 1 అవర్లో చేసి ఇచ్చేసేస్తాం, 4-5 అయినా సరే. సీజన్ చాలా మంచిగా బోనాలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ బోనాలలో మీ సీజన్ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాం. వాస్తవానికి ఎట్లుంటుందన్న బోనాలు నిజంగా చాలా మంది కస్టమర్స్ చాలా దూరం పోయి ప్రయాణం చేసి తీసుకుంటాం. ఇబ్బంది ఇప్పుడు మనకు పోవాలంటే చెన్నైచర్లో పోతారు. చెన్నైచర్లో పోతే నార్త్ ఇండియన్ ఉంటాయి, మన తెలంగాణ పొట్టేలు దొరికాయి. అక్కడ తెలంగాణ ఉన్నా కానీ వాడు ఇష్టం వచ్చిన రేట్ చెప్తాడు. మనలకు బయింగ్ చేయడానికి రాదు. అవును. 15,000 చెప్తాడు. మోమాటాన్ని పోతారు, 15,000 చెప్తున్నా తక్కువ పడితేమని అనుకుంటారేమో అన్న ఉద్దేశంతో 12,000, 13,000, అది ఉండేదే 10,000 ఉంటుంది, 12,000 అడిగి చేసేస్తారు. దీన్ని చూడరు ఫస్ట్. వాళ్ళ దగ్గర వాళ్ళ టెక్నిక్స్ ఉంటాయి. వాళ్ళ మార్కెటింగ్ వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి దాన్ని ఎలా చూపించాలి, దానికి ఏం ఫీడింగ్ చేయాలి, ఎట్లా ఉండాలనేది వాళ్ళ టెక్నిక్స్ ఉంటాయి. వాళ్ళ మాటలలో మాయ చేసేసి అంటగట్టేసి పంపిస్తుంటారు. ఇక్కడికి వచ్చి తీసుకుంటే అట్లా ఉండదు కదా. ఏది ఉన్నా కళ్ళ ముందు ఉంటుంది, ఏది నస్తే అది తీసుకోవచ్చు, లైవ్ వెయిట్ చేస్తాము, ఆ వెయిట్ ప్రకారం మనం డబ్బులు తీసుకుంటాం. ఆ ఇబ్బందులు ఏమి ఉండవు కదా. మళ్ళీ ఇది దగ్గర భీమ్నార్ మండల్, ఎటు చూసినా భీమ్నార్ మండల్ హెడ్ క్వార్టర్ మిడిల్లో ఉంటుంది. ఎక్కడి నుంచి అయినా 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దూరం నుంచి ఎవరైనా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు, అంత దూరం పోవాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అక్కడ ఒక టైమే మెయింటైన్ చేస్తారు. 8-9 గంటల వరకు అయిపోతాయి, తర్వాత దొరకాయి. మా టైమింగ్స్ మా లేబర్ ఇక్కడే ఉంటారు, సూపర్వైజర్ ఉంటారు. పొద్దున 5 గంటల నుండి యాక్టివిటీస్ స్టార్ట్ అయిపోతాయి. ఈవినింగ్ వరకు
యాక్టివిటీస్ లో లేబర్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ టైంకి ఎప్పుడైనా వచ్చినా సరే visit ఏ టైంకి వచ్చినా డేలో మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 9 వరకు ఏ టైంలో వచ్చినా ఇస్తాం మనం. ఓకే. చాలా మంది ఏంటి అని అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా కొట్టిస్తాము ఇక్కడే చేస్తాము అనే దాంట్లో హలాల్ అని చెప్పేసి మనం వింటుంటాం వాస్తవానికి. నిజంగా దాని అది బాగా అంటే మన ఎందుకంటే తెలంగాణ చాలా మంది- సంస్కృతిలో ఈ హలాల్ అనేది నాకు తెలిసి మన తెలంగాణలో ఎక్కువ వినబడుతుంటది. జనరల్ గా ముస్లిం సోదరులు హలాల్ చేసుకుంటారు కాబట్టి అవును. మన హిందూ సోదరులు చేసుకునేది మెయిన్ గా కనిపించేది మన తెలంగాణలో మాత్రమే. తెలంగాణలో కూడా అన్ని ఏరియాలలో కాదు, హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఉండే కొంత జిల్లాలలో area. ఎక్కువ శాతం ఉంటుంది. 100% ఎవరి నమ్మకాలు వాళ్ళ నమ్మకాలను మనం ఓడగొట్టదు. అవును. వాళ్ళు కంపల్సరీ హలాల్ అడిగిన వాళ్ళు ముందే చెప్తారు కాబట్టి ముస్లిం సోదరుతోటి హలాల్ చేపించి కటింగ్ చేపించిస్తాం, అందులో ఇబ్బంది ఏం లేదు కదా. అవును. వాస్తవానికి ఏంటంటే చాలా బల్క్ గా తీసుకునే వాళ్ళకి మీరు ఇచ్చే ఆఫర్స్ ఏంటంటే నిజంగా ఎందుకంటే 100-200 కిలోలు ఇప్పుడు పెళ్లిళ్ళకి ఏదన్నా కానీ లేకుంటే మిగతా ఫంక్షన్ లో కానీ ఇవి తీసుకోవడానికి కొంచెం ప్రయత్నం బల్క్ గా చేస్తాం. తీసుకునే సోదరులకు రేట్ విషయంలో వచ్చేసి మనం పెట్టేదే లో ప్రైస్ పెడుతున్నాం. అవును. దీని ప్రైస్ ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేది లేకుండా ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీకి ఇద్దాం. సూపర్. ఓకే. వాళ్ళకి ఏదో ఒక వెహికల్ అయితే వాళ్ళు తీసుకోవాల్సిందే కదా. అవును, అవును. ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ. ఒక 5 యానిమల్స్ అట్లా తీసుకున్నారంటే ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీకి ఇద్దాం. కొంతమంది పెట్టి బాగా నష్టపోతా ఉంటారు, వాళ్ళకి ఇచ్చే మీరు సలహాలు కానీ ఎక్స్పీరియన్స్ లేక ఎట్లా ఏం అవగాహన చేస్తారు? లేకపోవడం ఫస్ట్, వాటి గురించి తెలియదు. యూట్యూబ్లలో చూస్తారు, ఒకటేసారి ఎక్కువ మొత్తంలో తీసుకొస్తారు. ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చినా కానీ వాళ్ళ దగ్గర ఆర్డర్ ఉండదు. ఓకే. టీఎంఆర్ కంపెనీ బాగా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నది. ఆ టీఎంఆర్ తోటి ఏదో ఇంత వెయిట్ వస్తుంది అంత వెయిట్ వస్తుంది అని చెప్పి టీఎంఆర్ మీద డిపెండ్ అయ్యి ఏదో ఎలివేటెడ్ షెడ్ వేసేసి దానికి 15-20 లక్షలు పెట్టి పిల్లలు తీసుకొచ్చి అవును. ఆ టీఎంఆర్ పెడితే వాళ్ళకి మిలిగేది ఏమి ఉండదు. టీఎంఆర్ కంపెనీ కూడా బతికించడం తప్ప ఏం ఉండదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పిల్లల సెలక్షన్ లో మెయిన్ అవగాహన. ఏదో మార్కెట్కి పోతారు, మార్కెట్ పోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఒక 50 ఉంటాయి. 50లో మనం ఒకవేళ మనం సెలెక్ట్ చేసాలో ఒక 25 కావాలి 30 కావాలని చెప్పి సెలెక్ట్ చేసి అడిగినా కానీ వాళ్ళు బేరం చేసుకునే వాళ్ళే కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఆ పిల్లల్ని అటగట్టాలనే ఉద్దేశంతో అవి రేట్ ఎక్కువ చెప్తారు. 8,000 అది ఉన్నది 10,000 చెప్తున్నాడు. 10,000 చెప్తున్నాడు కదా ఎందుకు అని చెప్పి లాట్ తీసుకుందాంలే అనేసరికి అదే చేస్తాడు, తెలివితోటి 8,000 చెప్పేసేస్తాడు. అవునవును. అరే తక్కువకి వస్తున్నాయి కదా అన్న ఉద్దేశంతో అక్కడ బోల్తా పడతారు సోదరులందరూ. కస్టమర్లకు మీరు సలహాలు ఇస్తారా, సూచనలు ఎట్లా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మీరు చెప్పదలుచుకుని ఏం చెప్తారు అసలు? మన దగ్గరకు వస్తే మంచి మీట్ దొరుకుతుంది, అవును. ఆరోగ్యకరంగా ఉంటాయి. ఇప్పుడు బయట వాళ్ళు ఏం వ్యాక్సినేషన్ ఇస్తున్నారో ఏం ఇంజెక్షన్స్ ఇస్తున్నారో తెలియదు. మా దగ్గర దేనికన్నా ఏదైనా ఫీవర్ వచ్చిందంటే ఏదైనా మెడిసిన్ ఇస్తే దాన్ని మినిమం 1 month వరకు మేము అమ్మే దాంట్లో పెట్టాం. ఓకే. ప్రొటెక్షన్ గా తీసుకో. ప్రొటెక్షన్గా ఈ సీజనల్ గా వ్యాక్సినేషన్ చేస్తుంటారు కొంతమంది, తెలియదు. అవును. వ్యాక్సినేషన్ షెడ్యూల్ పీరియడ్ కూడా ఉంటుంది. ఒక వ్యాక్సినేషన్ వేసినామంటే మనకు సీజనల్గా వస్తుంటాయి. అవును. బ్రీడింగ్ ఫామ్ లో కంపల్సరీ ఇయర్ మొత్తం ఉంటాయి కాబట్టి సీజనల్ గా అన్ని వ్యాక్సిన్లు వేసుకోవాలి. ఫస్ట్ పీపీఆర్ వేసుకోవాలి, తర్వాత ఈటీ అండ్ టీటీ వేసుకోవాలి, తర్వాత హెచ్ఎస్ వ్యాక్సిన్ అని ఉంటుంది అది వేసుకోవాలి, తర్వాత బ్లూటంగ్ సీజన్ బ్లూటంగ్ వేసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఒకేసారి వేసుకునేటివి కాదు. ఒక వ్యాక్సినేషన్ మనం పీపీఆర్ వేసినామంటే ఈటీ అండ్ టీటీ వేయాలి, దానికి ఒక 21 days గ్యాప్ ఇవ్వాలి. 21 days తర్వాత మళ్ళీ ఒక 21 days మళ్ళీ గ్యాప్ ఇవ్వాలి. అవును. వర్షాకాలంలో వ్యాధులు వచ్చి కొంచెం ఈ గ్యాప్ ఇవ్వాలి. కాకపోతే మనం పెంచేది 3 నెలలే. ఫార్మర్ దగ్గరికి వెళ్ళి తెచ్చిన తర్వాత మనం 3 నెలలే ఉంచుతాం కాబట్టి మేము పీపీఆర్ వ్యాక్సినేషన్ ఒకటే చేస్తాం, వేరే వ్యాక్సినేషన్స్ చేయం. ఎందుకంటే ఒకవేళ వ్యాక్సినేషన్ చేసినామంటే మినిమం ఒక 1 month వరకు దాన్ని మీట్ మనము తినొద్దు. బయట మార్కెట్ మన మార్కెట్ కి తేడాలు ఏముంటాయి అని అసలు? బయట మార్కెట్లో అన్నట్టు ఇప్పుడు హైదరాబాద్ కూతవేడి దూరంలో ఉన్న దగ్గరికి వెళ్తూ ఉంటారు, మన దగ్గరకు వస్తే డే మొత్తంలో ఫీడింగ్ లో కనిపిస్తాయి పిల్లలు. అది తింటుందా లేదా చూసుకోవచ్చు. తింటుందంటే యాక్టివ్ లేని పిల్ల తినదు. అవును. దానికి ఏదైనా దగ్గర ఇబ్బంది ఉంది అనుకో తినదు. వాళ్ళు ఏం చేస్తారు, దగ్గర బల్క్ నిలబెడతారు, రాళ్ళ మీద నిలబెడతారు, హైట్ కనిపించాలని చెప్పి నానా రకాలుగా వాళ్ళు బిజినెస్ ట్రిక్స్ అవన్నీ. మన దగ్గర అవన్నీ ఉండదు, ఓపెన్ గా ఉంటాయి. వాళ్ళు ఏది కావాలనుకుంటే అది యాక్టివ్ గా ఉన్నది, వాళ్ళకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకుంటారు, వెయిట్ చేసి ఇవ్వడం. మన దగ్గర క్వాలిటీ ఇంపార్టెంట్. కస్టమర్స్ వాస్తవానికి ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు రావడానికి ఒకటి ఉంటుంది, మీరు కూడా ఒకసారి చెప్తే ఏంటంటే ఇక్కడ ఉంది ఏంటి అని చెప్పి మీరు తెలుసు మీకు మా ఫామ్ రావడానికి, మీ ఫామ్ హౌస్ రావడానికి మా ఫామ్ వచ్చి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల్ హెడ్ క్వార్టర్ లో మా ఫామ్ ఉంది. ఇంద్రమ్మ కాలనీ ముగ్దుంపల్లి రోడ్ లో, ఇంద్రమ్మ కాలనీ పక్కనే మాది రోడ్ కానుకొని మాది వ్యవసాయ క్షేత్రం. గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ డైరీ ఫామ్ ఉన్నది, ఎవరికైనా తెలుసు. చరకా డైరీ అంటే ఎవరికైనా తెలుసు. ఇక్కడే గడ్డి అవన్నీ కనిపిస్తాయి, ఈజీ రోడ్కే ఉంది కాబట్టి ఎవరైనా కస్టమర్స్ రావడానికి కూడా ఇబ్బంది లేదు. ఎంపీటీసీగా ప్రజలకు ఉపయోగపడే పనులు కొన్ని చేయాలి కాబట్టి నిజంగా ఎంచుకోవడానికి ఉపాధి లేకపోతే యువతకు కానీ మీరు ఇచ్చే సందేశాలు కానీ ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు చేస్తే వాళ్ళు కూడా కొంచెం ముందుకెళ్తారు,
వాళ్ళకి ఉద్యోగాలు లేవు అది ఇది అని చెప్పి అనే వాళ్ళకి మీరు చెప్పే సందేశం ఏంటన్నా? రైట్, గుడ్ క్వశ్చన్. దీని మీద మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. మెయిన్గా ఉద్యోగాల కోసం ఎంతో మంది బీటెక్ చేసిన పిల్లలు, డిగ్రీలు చేసిన పిల్లలు, ఎంబీఏ చేసిన పిల్లలు కూడా ఖాళీగా తిరుగుతున్నారు. ఉద్యోగాలు దొరకట్లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు అందరికి రావాలంటే కూడా రావు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యలో ఈ మాయరోగం ఏఐ వచ్చి ఉన్న ఉద్యోగాలే పోతుంది. సాఫ్ట్వేర్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బంది పడేవాళ్ళకు నేను చేసేది ఏంటంటే చాలా మంది కూడా ఈ మధ్యలో కొంతమందిని కూడా నేను ప్రోత్సహించిన నా సైడ్ నుండి ఆల్రెడీ స్టార్ట్ చేసినారు. వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను. మేము ఏం చేస్తున్నామంటే ఎవరన్నా ఎంప్లాయ్మెంట్ లేకుండా చదువుకున్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు సొంతంగా చేసుకుంటా అంటే వాళ్ళు మళ్ళీ లేబర్ మీద డిపెండ్ కావద్దు. వాళ్ళు సొంతంగా చేసుకుంటా అంటే ఏంటంటే కొంతమందికి ఉంటుంది, నేను ఇంజనీరింగ్ చేసిన నేను ఇది చేయాలా అని చెప్పి ఉంటుంది. ఆ దిశ ఇప్పుడు ఎవరి దగ్గర పోయి వాళ్ళ చేతి కింద పని చేసేదానికంటే స్వతహా కాళ్ళ మీద నిలబడచ్చు. నువ్వే బాస్ కదా, నువ్వే బాస్, నువ్వే వర్కర్, నువ్వు సొంతంగా చేసుకుంటావు కాబట్టి అలా కష్ట నష్టాలు తెలిసిపోతాయి. ముందు మెయిన్గా చెప్పేది ఏంటంటే ఈ లైఫ్ స్టాక్లో మనము సూపర్వైజింగ్ చేసుకోవడమే 100% సేఫ్. మనం ఎంత మంచి నమ్మకం ఉన్న వర్కర్స్ పెట్టినా సూపర్వైజర్ పెట్టినా కానీ వాళ్ళు టైంకి చూడరు. మనకున్నంత ఇబ్బంది వానికి ఎందుకు ఉంటుంది. అందుకని మనం పొద్దున్నే రాగానే పిల్లలు తింటున్నాయా లేదా, నీళ్ళు తాగుతున్నాయా లేదా, ఏమన్నా పారుతున్నాయా, డల్గా ఉన్నాయా చూసుకుంటాం కాబట్టి, మనమే ఫీడింగ్ చేసుకుంటాం కాబట్టి అది ఏంది అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. అవును, ఏదో ఎప్పుడో ఒకసారి వచ్చి చూడడం కాదు, మనం వాటితోటే ఉంటాం కాబట్టి తెలిసిపోతుంది. అయితే ఎంప్లాయీస్కి నేను చేసేది ఏంటంటే స్మాల్ స్కేల్లో వాళ్ళకు ఒక 200 గజాల జాగా ఉంటుంది చాలు. అందులో మామూలుగా షెడ్ వేసుకుంటే నేను కూడా ఎన్నో షెడ్లు చూసిన. ఎలివేటెడ్ షెడ్లు వేస్తారు, లక్షలు పెడతారు. అంత అవసరం లేదు. 4 లక్షలు దాంట్లో కూడా 4 లక్షలు 5 లక్షలకి ఎలివేటెడ్ షెడ్డే కాదు, మినిమం 10 లక్షలు కావాలి. 10 నుంచి 20 లక్షలు కావాలి. 20 లక్షలు ఎలివేటెడ్ షెడ్ పెట్టి ఆ పైసలన్నీ దాని మీదే పెట్టి ఇబ్బందులు పడేదానికంటే ఈ ఓపెన్గా ఉన్నది, కింద ఉంటుంది, హ్యాపీగా తిరుగుతాయి, ఫీడింగ్లో ఉంటాయి. కొద్దిసేపు ఈవినింగ్ చల్లగా ఉన్నప్పుడు అట్లా బయట ఫినిషింగ్ లోపల 2 గంటలు రిలాక్స్ అవుతాయి, మళ్ళీ షెడ్లోకి వస్తాయి. ఈ సెటప్ చాలు నాకు తెలిసి. ఎందుకంటే నేను చేస్తున్నా కూడా నాకైతే ఎటువంటి ఇబ్బంది ఎప్పుడు రాలేదు, ఏం కాలేదు. అవసరానికి ఒకవేళ మీ దగ్గరికి వచ్చారనుకున్నా తీసుకోవడానికి, బిజినెస్ స్టార్ట్ చేయడానికి యువత కొంచెం మీ దగ్గరకు వచ్చానా మేము ఇట్లా చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పేసి నిజంగా మీరు సపోర్ట్ చేయడానికి మీ సపోర్ట్ ఎలా లభిస్తుంది, అసలు మీరేమి సహాయం చేస్తారు? 100% సపోర్ట్ ఉంటుంది శివ. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో చూసుకుంటే పిల్లలు 20 నుంచి 25 ఇయర్స్ పిల్లలు చూసుకుంటే పని ఉంటే ఏ ఆలోచన ఉండదు, ఆ వర్క్ మీద వెళ్ళిపోతాడు కాబట్టి చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా మంచిగా ఉంటారు. అదే పని లేకపోయేసరికి ఏమైందంటే ఈ మధ్యలో ఈ నార్త్ ఇండియన్స్ తోటి, మన దగ్గర నార్త్ ఇండియన్స్ ఎక్కువ అయిపోయినారు, గంజాయి బాగా అలవాటు పడుతున్నారు, గంజాయికి అడిక్ట్ అవుతున్నారు. అవునన్నా. అంటే మెయిన్గా ఏంది, వాళ్ళకి ఏ పని లేకపోవడం. అదే పని మీద ఉందనుకోండి ఇట్లాంటివి ఉండదు. ఆ ఉద్దేశంతో ఎవరికైనా కానీ ఖాళీగా ఉండదు, ఏదో ఒక పని మీద వెళ్ళిపోవాలి. ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఎవరన్నా నా దగ్గరకు వస్తే ఒక 50 యానిమల్స్ పెట్టుకోవడానికి నేను ప్లానింగ్ చెప్తాను. ఓకే, లో బడ్జెట్లో అయిపోతుంది. ఒక 200 యాడ్స్ ప్లాట్లో సింపుల్ సెటప్ వేసుకొని ఉండాలన్నా ఎంత ఉంటే సరిపోతుంది. 200 యాడ్స్, స్క్వేర్ యాడ్స్ ఒక ప్లాట్ ఉంటే సరిపోతుంది. ఏ ఫీడింగ్ లేకున్నా సరే వాళ్ళ దగ్గర. అంటే అందరికి ఉండదు కదా, ఉంటే బెస్ట్, ఖర్చు తక్కువ అవుతుంది. వీళ్ళు ఒక 1 ఎకర్ ల్యాండ్ ఉంది, 2 ఎకర్ ల్యాండ్ ఉంది అనుకుంటే ఆ ల్యాండ్ లోనే పెట్టుకోవడం బెస్ట్. కానీ అది కూడా లేకుండా ఉంటారు కదా, చాలా మందికి లేదు ల్యాండ్స్. మన దగ్గర కాస్ట్లీ ల్యాండ్స్ అయిపోయినాయి, చాలా మంది లేని వాళ్ళు ఉన్నారు. అందుకని ఒక 200 గజాల ప్లాట్ ఎవరిదైనా లీజ్ తీసుకొని అయినా మామూలు టెంపరీ సెటప్ వేసుకొని, ఈ రేకులు లేకుండా కానీ ఏమైనా కమ్మలు అట్లాంటివి వేసుకొని ఒక సెటప్ తయారు చేసుకోవడానికి నేను దాని గురించి కూడా ప్లానింగ్ ఇస్తానండి. అది ఎట్లా చేసుకోవాలి ఏంటిది అనేది నేను ప్లానింగ్ ఇస్తాను. విజిట్ చేస్తారని వాళ్ళకి 100% టైం ఇస్తాను, 100% విజిట్ చేస్తాను నేను. వాళ్ళకి ఎట్లా చేసుకోవాలనేది ప్లానింగ్ ఇస్తాను నేను. ప్లానింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి నా దగ్గర స్టాల్ ఫీడింగ్లో అలవాటు పడ్డ పిల్లలు ఒక 50 పిల్లలు మంచి ప్రైజ్కి వాళ్ళకు ఇబ్బంది లేకుండా నేను సపోర్ట్ చేసి మంచి ప్రైజ్కి వాళ్ళకి ఇస్తాను. మీ దగ్గర ఫీడ్ కు సంబంధించిన అన్ని అంటే వసతులు కానీ లేకపోతే అన్ని ఉన్నాయి నా దగ్గర. నేను ఫీడ్ సపోర్ట్ కూడా చేస్తాను. వాళ్ళు కావాలనుకుంటే ఫీడ్ సపోర్ట్ నా దగ్గర. ఫీడ్ ఫార్ములా మేము ఇప్పుడు వీటికి ఇచ్చే ఫీడ్ ఫార్ములా ఉంటుంది, ఫార్ములా ప్రకారమే వీటికి ఇస్తాం. ఏ స్టేల్ ఉన్న వాటికి ఎంత ఇవ్వాలి, ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలి, డైలీ సప్లై మాది ఏదైతే టైం టేబుల్ ఉందో ఆ ప్రికాషన్స్ అవన్నీ చెప్తాం మేము. ఎట్లా వేయాలి, ఎంత వేయాలి, ఏ ఫీడ్ వేయాలి. వీళ్ళు మా దగ్గర తీసుకుంటా అంటే వాళ్ళకి నీకు బయట మార్కెట్లో పోతే మంచి మామూలు ఫీడ్స్ తక్కువకి వస్తాయి, కానీ మనకు కంపల్సరీ పొటేలు,
నెలకు నా టార్గెట్ 5 నుంచి 6 కేజీలు. 6 కేజీలు నా దగ్గర 100% వస్తున్నాయి. 7-8 కేజీలు వచ్చినాయి కూడా ఉన్నాయి. ఓకే. కానీ యావరేజ్ చూసుకోవాలి మనం. అవును. 5.5 నుంచి 6 కేజీలు యావరేజ్ రావాలి. మీరు ఎంత మంచిగా చూసుకుంటే ఆ వెయిట్ రావాలనేది గుర్తుంచుకోవాలి. అందుకని మెయిన్గా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి పనులు బయట పనులు పెట్టుకోవద్దు. ఒక 50 పిల్లలు పెట్టుకున్నారు అనుకోండి, నెలకు 50,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వాస్తవానికి విలువైన సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ శివ. తప్పకుండా ఈ ఉపాధి మీకే కాకుండా యువతకు కూడా మీకు కొంచెం ఎస్టాబ్లిషన్ కావాలి. చాలా మంది మీరు అన్నట్టుగా కొంచెం తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా మంది యువత ఏం చేస్తున్నారంటే మా పని నేను చేస్తాను అని చెప్పేసి చాలా మంది ఇబ్బందులు పడుకుంటూ రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. మీరు అన్నట్టు మత్తుకు బానిస కొంచెం దాని గురించి దృష్టి సారించకుండా దీంట్లో కూడా మీరు హెల్ప్ చేస్తా అని చెప్పేసి అన్నప్పుడు మీ వాళ్ళు సేవలు తీసుకుంటే వాళ్ళు ఇంకా ముందుకెళ్తారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివ.